Please inform us for necessary action before end of this week. Thanking you, yours faithfully, C.H. Kukkuteswaramurthy. That's all. మామూలుగా 1+2 కాపీలేగా సార్? Yes. కృష్ణ సార్, జెరాక్స్ షాప్కి వెళ్ళి దీన్ని 3 కాపీలు తీయించుకురా. చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. మన కేసు అంతా దీని మీద ఆధారపడి ఉంది. జాగ్రత్త. ఓకే సార్. నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఇంకా ఏమైనా ఉత్తరాలు ఉన్నాయేమోనని. నేను నీకు పర్సనల్ గా రాస్తే ఉంటుంది. ఎప్పుడు రాస్తారు సార్? ఏ అవుట్. చాలా దారుణం సార్. ఏమిటయ్యా ఈ మండు టెండలో బయటికి వెళ్ళి జెరాక్స్ కాపీలు తీసుకురావాలట. మన బాస్కు బొత్తిగా బుద్ధి లేదు సార్. మరే ఇవాళ ఎండ 103 డిగ్రీలు ఉంది. పేపర్లో కూడా చూశాను. ఈ ఎండలో మనిషి అనేవాడు కాలు బయట పెట్టగలడా అసలు? మీకున్న పాటి బుద్ధి కూడా మన బాస్కు లేదు సార్. మరే సరే, నువ్వు పని చేయాలి. ఏమిటి? నాకు తలనొప్పి దంచేస్తోంది. ఓ యాస్ప్రో మాత్ర ద్వారకా హోటల్ నుంచి ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురావాలి. టక్కని వెళ్ళి టక్కన వచ్చేయాలి. మన బాస్కున్న పాటి బుద్ధి కూడా మీకు లేదు సార్. మరే సార్, ఏమమ్మా? కేటగారికల్ అంటే ఏమిటి సార్? డాక్టర్ గారి కళ్ళ? కాదు, కేటగారికల్. అదేముందమ్మా, చాలా సింపుల్. కేటగారికల్. అసలు ఆ మాట చెప్పింది ఎవరు? సీనియర్. అబ్బో, ఆయన చెబితే కరెక్టే. వెళ్ళి పని చూసి. ఇదిగోండి సార్, ఈ టాబ్లెట్ వేసుకుని వేడిగా కాఫీ తాగారంటే దెబ్బతో మీ తలనొప్పి ఫాట్. చాలా థ్యాంక్స్ అయ్యా. ఆహా, స్ట్రాంగ్ కాఫీ గ్రాండ్ గా ఉంది. సార్, ఇక్కడ డాక్యుమెంట్ పెట్టాను చూసారా? డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టావా? అవును సార్. నేను చూడలేదే. ఒకవేళ హోటల్లో మర్చిపోయామో. అసలు తీసుకెళ్తే కదా సార్ మర్చిపోవడానికి. ఇక్కడే పెట్టాను. అది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అని సీనియర్ చెప్పారు కదా. అది పోతే ఈ పని క్లోజ్. ఈ విషయం పోలీసుల దాకా పెడుతుంది, కొంప మునుగుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? బాగుంది, నన్ను అడిగితే నేనేం చెప్పను? కృష్ణ, అంత కంగారెందుకు? నువ్వు ఉండవమ్మా. పోతే నీదేం పోతుంది? నా ఉద్యోగం కదా పోతుంది. కాళ్ళు చేతులు ఉనికి చస్తుంటారు. కృష్ణ, ఆ? లంచ్ రూమ్ లో ఫైల్స్ ఉండే రాక్ లో అలాంటి డాక్యుమెంట్ కాపీ ఒకటి చూశాను. ఆ, నా ద్వారా చూద్దాం. త్వరగా చూపించండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఏమండి, ఆ డాక్యుమెంట్ ఏ బీరువాలో ఉందో చెప్పండి, నేనే తీసుకుంటాను. అక్కర్లేదు, నీకు ఆ డాక్యుమెంట్ తప్పకుండా దొరుకుతుంది. కానీ అది ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది? 4ంటికి మీ ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లోనా? నువ్వు ఇలా చాలని బట్టలేసుకుని మా ఇంటికి వస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాదు, నువ్వు సరిగ్గా 4ంటికి ఇంట్లో ఉండు. నేను ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి నీకు ఇస్తా. ఇక్కడిస్తే సీనియర్కి తెలిసిపోతుంది. అది మన ఇద్దరికి ప్రమాదం. నువ్వు ఇంటికి వస్తే నాకు ప్రమాదం అమ్మా. ఆలోచించుకో మరి. సరే, 4 గంటలకు ఇంట్లో ఉండాలి, అంతే కదా? అడ్రస్ తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నీ అప్లికేషన్ లో చూసా. ఇంకాసేపు ఆగితే జాతకం చెప్పేటట్టుంది. హాయ్ కృష్ణ. మీరా? మీకోసం ఎదురు చూస్తున్నాను. డాక్యుమెంట్ తీసుకొచ్చారా? ఇది నా నీ ఇల్లు. నీలాగా చాలా బాగుంది. ఇదేమిటండి, నేను డాక్యుమెంట్ గురించి అడిగితే మీరు ఏదో చెప్తారేంటి? డాక్యుమెంట్ ఏది? కిచెన్ ఇదా అదా? అది. అయితే ఇది ఆ? ఇదే నీ బెడ్రూమా కృష్ణ? కూరగాయల మార్కెట్. బెడ్ ఉంది కదా, ఇదే బెడ్రూమ్. ఆ డాక్యుమెంట్ ఇవ్వు తల్లి. తొందర పడితే ఎలా? ఆ డాక్యుమెంట్ చాలా భద్రంగా ఈ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. అయితే ఇవ్వు. అది ఇవ్వాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చెప్పండి, చేసేద్దాం. నేను కావాలించుకో. అయ్యో, ఇదా? నాకు అసలు సిగ్గు. వదిలేయమ్మా. ఏయ్. అయ్యో, కృష్ణ డార్లింగ్. వదులు. ఆ కాగితం నీ చేతిలో పెట్టుకుని నన్ను మరీ వెర్రి వెధవలు ఆడిస్తున్నావు. నేను అమాయకుండా ఉండొచ్చు, నీతి లేని వాడిని మాత్రం కాదు. ఆ డాక్యుమెంట్ పోతే ఏమవుతుంది? నా ఉద్యోగం పోతుంది, అంతే కదా? పోతే పని వెధ ఉద్యోగం. ఇదిగా మీ లాయర్ని నా మీద కేసు వేసుకోమను. వాడు జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేదు, తెలుసా? ఆహా, ఏమీ తెలియని నంగనాచిలా నటించుకో. ఇదిగో నీ డాక్యుమెంట్. గుడ్ బై. అమ్మా, కొంచెం లూజ్ ఇచ్చుంటే నా శీలమే పోయి ఉండేది. ఎందుకైనా మంచిది, కొబ్బరి పీసుతో తోముకుని స్నానం చేయాలి.
లో, లో, లో. సీత ఏమిటి ఇంత ఆలస్యమైంది? బస్సు దొరకలేదా? నేను ఇప్పుడే వచ్చి 2 చెంబులు నీళ్లు పోసుకుని ఇలా వస్తున్నాను, నువ్వు ఇలా లోపలికి వస్తున్నావు. చిచి, ఆ? ఏమిటి ఆ కోపం? ఏమిటి నా మీద అలక? ఓహో, నీతో బస్సులో రాలేదని కోపమా? నేను ఆ జెరాక్స్ షాప్ లో ఇరుక్కుపోయాను. అబద్ధం ఆడకండి. మీరు 4 గంటలకే ఇంటికి వచ్చేసారు. 4 గంటలకా? నేను అంత తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఎందుకు అనుకున్నావు? మీ ప్రియురాలు ఆ ముచ్చు మొహం దాన్ని ముద్దులాడ్డానికి సీత, సంసారం నుండి ఇంట్లోకి ఆ బజార్ మనిషిని తీసుకొచ్చి కావలించుకుని సీత, అది బుకాయించకండి. ఆ చండాలన్నీ కళ్ళారా చూశాను నేను. అది ఆ, ఏమీ జరగలేదు సీత. చూడండి, నేనంటే భయం లేదు, గౌరవం లేదు. వదిలేయండి. కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే పరువు పోతుందన్న ఆలోచనైనా ఉండదు. అయ్యో సీత, ఆ టైపిస్టు డాక్యుమెంట్ అది అని నన్ను మాయ చేసింది. అదంతా ఓ పెద్ద కథ సీత. నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను అబద్ధం ఎందుకు ఆడారు? అదొక్కటే నేను చేసిన తప్పు, సరేనా? మీకు చెప్పలం పుట్టకపోతే అది బరి తెగించి ఇంటికి రాగలదా? అమ్మా తల్లి, నన్ను నమ్ము, నేనొట్టి అమాయకుణ్ణి. హ్మ్. ఇన్నాళ్ళు ఆడవాళ్ల విషయంలో మీరు నిప్పని గర్వపడేదాన్ని. ఇప్పుడు ఆ నిప్పుకి చెదలంటాయి. ఛే, మీ మొహం చూడడం కూడా మహాపాపం. సీత మాట్లాడకండి. చూడు, అనుమానం పెనుభూతం లాంటిది. అది మొదలైతే రాను రాను భయంకరంగా పెరిగిపోతుంది. నేను చెప్పేది విను. నేనేం వినను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతాను సీత. ఊరు పేరు తెలియని నీకోసం ఉన్న ఊరిని వదిలేసి ఆస్తిపాస్తులు కాదని నీతో వచ్చేసాను చూడు. అందుకు నన్ను నేను చెప్పు తీసుకొట్టుకోవాలి. నా మీద ఎండ పడితే కందిపోతానని తన అరచేతులు గొడుగులా పట్టి నన్ను పెంచిన బామ్మని బాధ పెట్టి నీ కొంగు పట్టుకుని వచ్చేసాను చూడు. అందుకు నాకు ఇలా కావాల్సిందే. ఎవరికి తలవంచని నేను నీకు తాళి కట్టిన పాపానికి కాకి బట్టలు కట్టుకుని అడ్డమైన వెధవలకి సలాములు చేస్తూ బ్రతుకుతున్నాను. ఛీ, అర్థం చేసుకోలేని భార్యతో కాపురం చేయడం అంత నరకం మరొకటి ఉండదు సీత. ఆ నరకంలో పడదోసావు నన్ను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంది? నాకు మునిమనోడు పుట్టాడన్నమాట. ఎట్టట్ట ఏమయ్యా, నిజంగా చూసావా? నా కళ్ళారా చూసొచ్చాను రాజ్యం. పక్కింటి కుర్రాన్ని చూశాను అనుమానం నీకు? సరే, అసలు ఆ పశువుడు మనలో ఎవరు పోలిక? అచ్చం నీ పోలికే, నీ కళ్ళే. అబ్బో, ముక్కు, వాళ్ళ నాన్నది, చెవులు, వాళ్ళ అమ్మవి, నోరు. నా టైప్. అబ్బా, అక్కడే తన్నింది. ఏ నానోటికే బంగారం. ఈ అబ్బా, ముందల నా బుజ్జిగాని చూడాలనిపిస్తోందయ్యా, ముందల చూడాలనిపిస్తోందయ్యా. రాజ్యం, మన బుజ్జి వెధవని ఈ చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నా. కొంటె వెధవ ఎత్తుకోగానే నా చెయ్యి తడిపేశాడు. అబ్బో అబ్బో, ఏ చెయ్యయ్యా వాడు తడిపేసింది? ఈ చెయ్యి. ఈ చెయ్యే ఎంత అదృష్టవంతుడయ్యా. ఆ భాగ్యానికి నేను వచ్చుకోలేదు కదా. ఏది బుజ్జిగాడు తడిపేసింది ఈ చెయ్యి కదా. అబ్బో, అబ్బో. నాకు ముని మనవడు పుట్టే మూతి ముడుచుకొని కూర్చుంటానా? ఊరంతా గత్త చేయను. ఏ మంగా గుమాస్తా, దండాలమ్మా. నమస్కారం. మీకు మున్మనవాడు పుట్టాడంట కదమ్మా. ఆ సంతోషంతోనే కదా అమ్మగారు ఊరు ఊరందరికీ బట్టలు పంచి పెడుతున్నారు. అమ్ముకోకుండా మీరే కట్టుకోండి.